హాయ్ ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ గారి కెరీర్ కి డబుల్ స్మార్ట్ సింగర్ హిట్ కొడతా కానీ సరైన కంబ్యాక్ ఇవ్వలేదని చెప్పాలి ఇండస్ట్రీకి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ చేసినటువంటి లైగర్ మూవీ అయితే పూరి జగన్నాథ్ గారికి ఫ్లాప్ అయితే నిలిచింది. రిలీజ్ డే 1 నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ మూవీ అడ్డర్ ఫ్లాప్ అయితే అయింది ఇండస్ట్రీ వద్ద. ఈ మూవీ 90 crores బడ్జెట్ తో వస్తే ఈ మూవీ వరల్డ్ వైడ్ అయితే 60 crores అయితే కాస్ట్ చేసి విజయ్ దేవరకొండ గారు అలాగే పూరి జగన్నాథ్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయితే నిలిచింది ఈ మూవీ. సో అయితే పూరి జగన్నాథ్ గారు 1 year గ్యాప్ తీసుకుని తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందించుకున్నటువంటి స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ని 1 year గ్యాప్ ఇచ్చి రెడీ చేసుకుని ప్రెజెంట్ అయితే ఆగస్ట్ 15th అయితే రిలీజ్ చేయబోతున్నారు డబుల్ స్మార్ట్ శంకర్ ని. ఈ మూవీ స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రాబోతుంది. ప్రెజెంట్ ఈ మూవీపై అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సీక్వెల్ ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నారు మూవీ. ఈ మూవీకి హిట్ టాక్ వచ్చిన డే 1 నుంచి ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్ అయితే సెన్సేషనల్ హిట్ సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో పాన్ ఇండియా డైరెక్టర్ సందు దత్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి సాంగ్స్ అలాగే ట్రైలర్ అయితే ఈ మూవీకి మంచి హైప్ తీసుకొచ్చి పెట్టాయి. ప్రెజెంట్ అయితే పూరి జగన్నాథ్ గారు ఈ మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాలి. అలాగే రామ్ పోతినేని గారు కూడా రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ చేసినటువంటి బోయపాటి గారి కాంబోలో వచ్చినటువంటి స్కంద మూవీ ఫ్లాప్ గా అయితే నిలిచింది. ఈ మూవీ 95 crores బడ్జెట్ తో వస్తే 59 crores వరల్డ్ వైడ్ కవర్ చేసింది ఈ మూవీ. అంటే రామ్ పోతినేని గారి కెరియర్ లోనే ఈ మూవీ డిజాస్టర్ అయితే నిలిచిందని చెప్పాలి. ఈ మూవీ అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 28th రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ట్. ఈ మూవీ అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 28th రిలీజ్ అయ్యి ఫ్లాప్ గా అయితే నిలిచింది. ప్రెసెంట్ అయితే వీళ్ళిద్దరికి కూడా డబుల్ స్మార్ట్ శంకర్ అయితే మంచి కంబ్యాక్ వస్తుందని చూస్తున్నారు ఈ మూవీ టీం అయితే. ప్రెసెంట్ అయితే ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాలి. మరి డబుల్ స్మార్ట్ శంకర్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.